నెయ్యి లాంటి ఒక రసాయన మిశ్రమంతో తిరుమల లడ్డు ప్రసాదాన్ని తయారు చేసి కోట్ల మంది భక్తులతో తినిపించిన వైసీపీ పెద్దలు అక్కడితోనే ఆగిపోలేదు. రాష్ట్రంలో అనేక ప్రముఖమైన ఆలయాలు అంటే రోజు వేల నుంచి లక్షల మంది భక్తులు దర్శించుకునే శ్రీశైలం కానీ, శ్రీకాళహస్తి, కాణిపాకం, అలాగే ద్వారకా తిరుమల, ఈ ఆలయాలకు సంబంధించి అక్కడ కూడా ప్రసాదాలు చేస్తారు. లడ్డు ప్రసాదాలు ఉంటాయి. అన్ని దేవాలయాల్లోనూ కూడా శ్రేష్టమైన ఆవు నెయ్యి వాడే ప్రసాదాలు తయారు చేసే పద్ధతి ఎప్పటి నుంచో ఉంది. సో వాటి కోసం అక్కడే ప్రొడ్యూస్ చేయడం సాధ్యం కాదు కాబట్టి బయట ఏజెన్సీల మీద ఆధారపడతారు. అలా తిరుమలకి సరఫరా చేసిన బోలేబాబా, అలాగే వైష్ణవి అంటే నెయ్యి లాంటి రసాయన మిశ్రమాన్ని, నకిలీ నెయ్యిని పంపించిన ఏజెన్సీల నుంచే ఈ ఆలయాలకు ఏదైతే నెయ్యి తయారు చేసే ఏజెన్సీలు ఉంటాయో, సుమతి ట్రేడర్స్, వినాయక ఏజెన్సీస్, ఆ బోలేబాబా అక్కడ డైరీస్ నుంచే వీటికి కూడా ఈ రసాయనం సరఫరా చేశారు. అంటే ఏంటి, ఆ లడ్డూల్లో కూడా ఈ నెయ్యి లాంటి రసాయన మిశ్రమాన్ని తయారు చేసే ప్రసాదాన్ని పంచిపెట్టారు. ఆయా ఆలయాల్లో ఇంటర్నల్గా ఆడిట్స్ ఉంటాయి ఈ క్వాలిటీ మీద. 2022-24 మధ్య టీటీడీకి ఉన్న ల్యాబ్లో, ప్రత్యేకంగా దీన్ని పరీక్షించే ల్యాబ్లోంచి, అంటే సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ కన్నా 2.5 నెలల ముందే ఈ కల్తీ ఏదో జరుగుతున్నట్టుంది, సరిగ్గా లేదు, వాసన వస్తోంది, టేస్ట్ సరిగ్గా లేదు, ఎక్కువ కాలం నిల్వ ఉండట్లేదు అని చెప్పి అనుమానం వ్యక్తం చేసి ఈ నకిలీ నెయ్యి అనేది ఒక రిపోర్ట్ ఇస్తే దాన్ని తొక్కుపెట్టేశారు. పైగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి ఇంకా అదనంగా కాంట్రాక్టులు కట్టబెట్టారు, ఇంకా అదనంగా ఆర్డర్లు ఎక్కువ పెంచారు. అంటే ఏంటి, బేరసారా లేవు, కుదిరే కదా. అంటే నీ దగ్గర తప్పు ఉంది, ఆ తప్పుని నేను తొక్కిపెట్టాలంటే ఇదిగో నాకు ఇంకా ఇంత ఇవ్వు అని మాట్లాడుకున్నారా బేరాలు? ఎవరైతే చిన్నప్పన్న ఉన్నాడో, అప్పటి చైర్మన్ సుబ్బారెడ్డి పిఏ, తిరుమలతో పాటు ఢిల్లీలో కూడా చక్రం తిప్పాడో, అకౌంట్లో కోట్ల రూపాయలు అతనికి వచ్చి పడ్డాయో, అవి ఎవరి డబ్బు? ఈడీ అందుకే రంగంలోకి దిగింది. హవాలా ద్వారా ప్రైవేటు డైరీల నుంచి వచ్చిన ముడుపులు, ట్రాన్సాక్షన్స్, వీటి మీద దర్యాప్తు దాదాపుగా పూర్తయి అది వైసీపీ పెద్దల దగ్గరకే, అప్పటి చైర్మన్లుగా పనిచేసిన వాళ్ళ దగ్గరికే ఆ డబ్బులు చేరే నిర్ధారించడానికి ఇంకెంతో టైం పట్టదు. ఇప్పటికేదో వాళ్ళు క్లీన్ చిట్లు ఇచ్చాం, తప్పించుకున్నామని జబ్బలు చరుచుకోవచ్చు, సిట్లో మా పేర్లు లేవు అని. కానీ ఈడీ రంగంలోకి దిగింది. ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిటీ రిపోర్ట్ ఇస్తుంది. దీని అవశేషాలు ఏం కలిసాయి దీంట్లో అనేది. అంటే కేవలం ఒక్క ఆలయం కాకుండా మొత్తం ఆలయాలన్నిటి మీద మీరు దాడి చెయ్యాలనుకున్నారా? నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ అదే చెప్పారు. అంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు నేరుగా ఆలయాల మీద దాడులు, ఘటనలు, రథాలు, దగ్ధాలు, ఇవన్నీ ఘటనలు చూస్తే ఇది ఇంకొక రకమైన దాడి. ప్రసాదాల్లో రసాయనాలు కలపడము, లేకపోతే జంతు అవశేషాలు కలిపి తయారు చేయడం. అంటే ఏం చేద్దాం అనుకున్నారు మీరు? హిందూ ధర్మాన్ని కానీ, భక్తుల మనోభావాన్ని కానీ ఎందుకు ఆడుకుందాం అనుకున్నారు అనేది ఒకటి. అంటే ఈ బోలేబాబా కానీ, లేకపోతే వైష్ణవి డైరీస్ నుంచి వీళ్ళకి వెళ్తున్న ఏజెన్సీస్, వాళ్ళ మధ్య మళ్ళీ లంచాలు, అక్కడి నుంచి ఇక్కడ అధికారులకు లంచాలు, ఈ మొత్తం మధ్యలో గేమ్ అంతా ఆడింది ఈ చిన్నప్పన్న. వీళ్ళు ఓన్లీ ఆ ప్రసాదాలు ఒకటే కాదు, ఇంకా అనేక అవకతవకలకి, అక్రమాలకి పాల్పడ్డారని కూడా ఒక్కొక్కటి బయటకు వస్తుంది. అంటే టిక్కెట్లు అమ్ముకోవడం దగ్గర నుంచి ఒక్క నెలలో 6,433 సుపథన్ టిక్కెట్లు అమ్ముకున్నారు. ఇవి జస్ట్ ఒక విషయం బయటకు వస్తుంది అంతే. ఇంకా దర్శనాలు, సేవలు పేరుతోటి అప్రూవర్లుగా మారిన అధికారులు చెప్పింది కూడా ఏంటంటే, మాకు డబ్బు కన్నా ముఖ్యంగా అక్కడ మాకు విఐపి ట్రీట్మెంట్ దొరికింది కాబట్టి మేము వీటన్నిటినీ చూసి చూడనట్టు వదిలేసాము అని. ఈవెన్ ఇప్పుడు అనిల్ సింఘాల్ ఆయన మీద బదిలీ పెట్టి వేశారు, అప్పటి ఈవో, మళ్ళీ ఇప్పుడు తాజాగా వచ్చిన ఈవో మీద. అంటే ఇదొక గూడు పుఠాని జరిగిందా దొంగల ముఠా మధ్య, దేవుణ్ణి అడ్డు పెట్టుకుని. ఏమన్నా ఒక చిన్న ఆలయం ఏదో ఒక మూల ఉన్న దాంట్లో చేసినా కూడా తప్పే, ఏదో 100 మంది వచ్చే ఆలయం. అలాంటిది రోజు లక్షల్లో, నెలకు కోట్లలో ఆదాయము, కానుకలు, భక్తులు ఉన్న ఆలయం మీదే మీరు ఈ స్థాయిలో చేశారంటే ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకున్న 5 ఏళ్లలో ఏం చేశారనేది అసలు ఒక్కొక్కటి ఇంకా బయటకు వస్తాయి. సరే, అది అడ్డు పెట్టుకుని బయటపడాలనుకునే ప్రయత్నం చేస్తే, అంటే తప్పులు చేసి తప్పించుకోవాలనుకుంటే కుదరదు. నిన్న మీరు ఎన్ని డ్రామాలు చేసినా, అసెంబ్లీకి వచ్చారు నిన్న జగన్ అండ్ కో, జగన్ +10
టీమ్ 11 అనడానికి కుదరట్లా. ఎందుకంటే టీమ్ 11 అని మనం దేన్ని అంటాం? చాలా ప్రెస్టీజియస్గా మన ఇండియన్ టీంకి ఫైనల్ టీం ఆడే టీంని టీమ్ 11 అంటాం. వీళ్ళకి ఆ టీమ్ 11 ఇవ్వాలని నాకు అనిపించట్లేదు. కాబట్టి జగన్ +10. సో వీళ్ళు ఎందుకు వచ్చారు నిన్న? గవర్నర్ గారి మీద ప్రేమతోట, గౌరవంతోన వచ్చి కరెక్ట్గా పట్టుమని 12 నిమిషాలు లేరు, 11 నిమిషాలే ఉన్నారు. మరి ఆ 11 సెంటిమెంట్ ఏంటో. నిన్న 11వ తేదీ కూడా 11 నిమిషాలే ఉండి వెళ్ళిపోయారు. 9:59కి ఎంటర్ అయ్యారు, 10:10కి వెళ్ళిపోయారు. అంటే ఏంటి? 60 రోజులు వరుసగా మీరు సభకు హాజరు కాకపోతే అనర్హత పడుతుంది కాబట్టి వచ్చారా? వచ్చిన వాళ్ళు మళ్ళీ గవర్నర్ ప్రసంగం మీద రన్నింగ్ కామెంటరీలు, కాగితాలు చింపిపోయడాలు, అది చేష్టలు. సరే బయటికి వెళ్ళి ఇదిగో దాన్ని ఏదో అంటీ ముట్టనట్టు ఎట్ట పట్టుకుని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇలా పట్టుకుని, అంటే ప్రజలు ఆయనకు హోదా ఇవ్వలేదు. ప్రజలు ఇవ్వని హోదా కోసం రోడ్ల మీద మీరు నిరసనలు, ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శనలు ఏంటి? మీరు ప్రజల మనసు గెలుచుకుంటే అధికారం ఇచ్చేవారో 25-30 సీట్లు ఇచ్చేవారు. ఇవ్వలేదని కదా 11 సీట్లు ఇచ్చారు. నాకు హోదా కావాలి, హోదా కావాలి, హోదా కావాలంటే ఇవాళ మళ్ళీ మీటింగ్ పెట్టుకుని హోదా మీద గొడవ చేస్తున్నట్టు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడడం లేదు. లేకపోతే ఈ కల్తీ నెయ్యి మీద ఇంకా వాళ్ళు చెప్పే బూటక్ కబుర్లు ఒకటి కాదు, వేరే అంశాల మీద మాట్లాడి కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యము, దమ్ము లేదు. ఇది మాత్రం చేస్తాను నిరసన ప్రదర్శన, అదొకటి. అలాగే నేను ముఖ్యమంత్రి క్లాస్ తీసుకున్నారనడం కన్నా కూడా దిశానిర్దేశం చేశారందాం ఎమ్మెల్యేలకి, మంత్రులకి. మీరు పక్కాగా ప్రిపేర్ అయ్యి అసెంబ్లీకి రండి. ఊరికి ఏది పడితే అది మాట్లాడటం, అవకథలు చెప్పడం కాదు. నేను అందరూ మాట్లాడుకునేది నోట్ చేసుకుంటాను. అలాగే ఒక 40 మంది ఎమ్మెల్యేల పనితీరు సరిగ్గా లేదు, నా ప్రోగ్రెస్ రిపోర్ట్ నాకు వచ్చిన వాటిలో వాళ్ళందరితో విడిగా మాట్లాడతాను. ఇంకా కలిసికట్టుగా బాగా పనిచేయాలి. కూటమి 15 ఏళ్ళు అధికారంలో ఉండాలి. నేను పవన్ కళ్యాణ్ అన్నారు, చంద్రబాబు నాయుడు కూడా అన్నారు. అంటే మేము బాగానే ఉన్నాము, కానీ మీరు సరిగ్గా లేకపోతే కింద మీరు చేసే తప్పులతోనో, మీరు చేసే ఓవర్ యాక్షన్తోనో చెడ్డ పేరు తీసుకురావద్దు అని ఇండైరెక్ట్గా చెప్పినట్టే. గతంలో కూడా చెప్పారు. మళ్ళీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వైసీపీ చేసే వికృత చేష్టలు, రెచ్చగొట్టే డ్రామాలకు, ఆ ట్రాప్లో పడకుండా జాగ్రత్తగా ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మాట్లాడానన్న. సో ఒక బ్రేక్. ఇలాంటి ఒక పదార్థంతో భక్తుల్ని మోసం చేసిన, కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వైసీపీ ఇవాళ అక్కడ ఏం జరగలేనట్టు మళ్ళీ తిరిగి ఇప్పటి ప్రభుత్వం మీద దాడి చేసే ప్రయత్నం. అది పక్కన పెడితే ఇప్పుడు ఒక్కొక్క అప్డేట్ వస్తుంది. అంటే అక్కడి నుంచి ఆ డైరీలు ఇంకా ఎక్కడికి సరఫరా చేసేవన్నీ ఇందాక నేను మీకు చెప్పాను కదా. సో టీటీటీ ల్యాబ్ చెప్పినా కూడా పట్టించుకోకపోవడము, ఇంకా అదనపు ఆర్డర్లు ఇవ్వడము, ఇదంతా కుట్రపూరితంగానే జరిగిందనేది స్పష్టంగా అర్థమవుతోంది. నిలాపాలెం విజయ్ కుమార్ గారు జాయిన్ అవుతున్నారు, ఆంధ్రప్రదేశ్ బయోడైవర్సిటీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ నాయకులు. గాది వెంకటేశ్వర్లు గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా అధ్యక్షులు. చలసాని శ్రీనివాస్ గారు, రాజకీయ విశ్లేషకులు, ఆంధ్రప్రదేశ్ మేధావుల సంఘం అధ్యక్షులు. నమస్కారం చలసాని గారు, వెంకటేశ్వర గారు, విజయ్ కుమార్ గారు. చలసాని గారు, నాకు తెలిసి అంటే ఈ అంశం మీద మనం మాట్లాడుకోలేదు, బట్ ఐఎమ్ షూర్ యూ మస్ట్ ఫాలో ఇన్ దిస్ ఇష్యూ. ఎప్పటి నుంచో జరుగుతున్న వ్యవహారం. అది ఒక ఎపిసోడ్ లాగా, ఒక సీరియల్ లాగా సాగదీయడం ఇష్టం లేకపోయినా జరుగుతోంది. ఎందుకంటే తవ్వే కొద్దీ రోజుకో అంశం బయటపడుతోంది. సరే, ప్రభుత్వం తన ముందున్న కమిటీ మీద, నివేదిక మీద మాట్లాడింది. ఇంకా లోతుపాతుగా తేల్చడానికి ఏకసభ్య కమిటీ వేయడము, మరోవైపు ఈడీ రంగంలోకి దిగడం, ఇవన్నీ మనకు తెలుసు. కానీ కేవలం శ్రీవారి వరకే పరిమితం కాకుండా, తిరుమల శ్రీవారి వరకే, మిగతా ప్రధానమైన ఆలయాలకు కూడా ఇవే డైరీలు వేరే ఏజెన్సీలతో ఈ నకిలీ నెయ్యి లాంటి ఒక రసాయనాల్ని డిస్ట్రిబ్యూట్ చేశారు. శ్రీనివాస్ గారు, ఎంత బాధాకరం అంటే ఇది. ఇప్పుడు నేను 2 విషయాలు చెప్తాంటే నిష్పక్షపాతంగా మీరు ఖచ్చితంగా మాట్లాడదలుచుకున్నాను, అటు ఇటు ఎవరికైనా సరే. ఒకటి, మనకు 2024 సెప్టెంబర్లో ఇష్యూ వచ్చిందంటే దాంట్లో ఎన్డీటీపీ కాల్ సెంటర్ అంటే ఆనంద్ గుజరాత్ లో ఉన్నది. స్పష్టంగా దీనిలో అంటే ఆ రోజు కళ్యాణ్ గారు మాట్లాడినా, ముఖ్యమంత్రి గారు మాట్లాడినా బేస్డ్ ఆన్ సమ్ రిపోర్ట్, అబ్సల్యూట్ గా వితౌట్ రిపోర్ట్ మాట్లాడి, రిపోర్ట్ తప్పనుకుంటే ఎన్డీటీపీని పట్టుకోవాలి. ఆ రోజు జంతు అవశేషాలు ఉన్నట్టు అంటే దెర్ ఇస్ ఎ ప్రాబబిలిటీ, అంటే మొత్తం 100% ఉన్నాయని నివేదికలో లేదండి, కానీ ఉన్నట్టు ఫిష్ ఆయిల్, ల్యాడ్. ఇప్పుడు కళ్యాణ్ గారు ల్యాడ్ ఎక్కడుందని మాట్లాడారు. పంది అంటే ల్యాడ్ అంటే పంది కొవ్వే కదండి అది, ప్లస్ బీఫ్. ఈ అవశేషాలు కూడా ఉండే అవకాశం ముందని అన్ఫర్మ్ కాకపోవచ్చు సూచించింది రిపోర్ట్ లో. దాన్ని బేస్ చేసుకుని మాట్లాడారు. ఎస్, దాని తర్వాత సిట్ వేయటం జరిగింది. సిబిఐ టేక్ ఓవర్, అందరికి తెలిసి విషయం. సిట్ ఎప్పుడు 2025 జనవరిలోనేమో ఒక రిపోర్ట్ మళ్ళీ ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుది, తర్వాత మళ్ళీ జూలైలో
ఇంకో రిపోర్ట్ ఢిల్లీలో హర్యానాలో గురుగావ్లో ఉన్న రిపోర్ట్ రెండింటికి పంపించి దానిలో జంతు అవశేషాలు లేవని చెప్పుకున్న దాన్ని పొందుపరిచి మన ఛార్జ్ షీట్ కొత్తగా మన వేసింది. ఎస్, యాజ్ పర్ దట్ ఆ రిపోర్ట్ లో ఛార్జ్ షీట్ లో 2 విషయాలు ప్రస్తావించింది. ఒకటి, ఏదైతే బాధ్యత గల రాజకీయ నాయకులు మత సెంటిమెంట్ల మీద సుప్రీంకోర్టు జాగ్రత్తగా బాధ్యతగా మెలగండి అని చెప్పింది. ఖచ్చితంగా అది పాటించాల్సింది. ఎందుకంటే నేను భక్తుడినండి. నేను మొన్న జనవరి 4వ తారీఖున వైకుంఠ ఏకాదశి ద్వారం చేసుకున్నాం. నవంబర్ 13 వెళ్ళాం. అంతకుముందు కూడా వెళ్తా ఉంటాను డెఫినెట్ గా. నేను ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఇక్కడ రాజకీయ పార్టీ ఇష్యూలుగా మారిపోయినాయి. అది అనుకుంటున్నాను కాదండి, భక్తుల మనోభావాలు ఈ పక్కన పడేశారు అబ్సల్యూట్ గా. ఈ నేపథ్యంలో ఒక్కటి చెప్పదలుచుకున్నాను. దాంట్లో 2 ఇష్యూస్ రెండు వైపులా వారింగ్ యాక్షన్స్ మొదలైనవి. ఒకటి, అసలు దాంట్లో జంతు కొవ్వు కలవలేదు అంటే అసలు కొవ్వు కల్తీ జరిగిందని, అసలు నెయ్యే కాదు అది దొంగ. అసలు నెయ్యి కల్తీ అంటాం కూడా తప్పే కదండి. దొంగ సరుకు అసలు కల్తీ కదా, దొంగ సరుకు సప్లై, నెయ్యి బదులు ఇంకోటి సప్లై చేశారు అని చెప్పి అంతిమంగా దీంట్లో ఉందో లేదో కూడా మన యాజ్ పర్ దిస్ రిపోర్ట్స్ లేదు. మిగతా అది ట్రయల్ కోర్టుకి విచారణ కొద్ది పెడతామని చెప్పి షార్ట్ షీట్ వేశారు. అంటే ట్రయల్ కోర్టు డిసైడ్ చేస్తుంది ఉందో లేదో. అంతిమంగా న్యాయస్థానం పైన ఇంకో రిపోర్ట్ పంపించుకుంటుందా లేదా అంటే డిఫరెంట్ ఇష్యూ. ఇవాళ దాన్ని పక్కన పెట్టేసి అసలు అంటే ఒకటి మాకు చెప్తాను, ఎంత దుర్మార్గం ఉందంటే భక్తుల మనోభావాలు అక్కర్లేదు, ఏదైనా మనం సప్లై చేస్తాం. జంతువు లేదు కాబట్టి ఒక కల్తీ లేనట్టు ఒక ప్రచారం. ఎంత దుర్మార్గంగా ఏంటంటే తెలుగుదేశం సోషల్ మీడియా కూడా కొంచెం లేకపోతే జనసేన వీక్గా ఉందండి. ఇది ప్రజల్లోకి పీపీఏ విషయంలో మంత్రం మాట్లాడుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు దేశం మొత్తం మీద హైయెస్ట్ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన వ్యక్తి అయితే దాంట్లో ఒక్క కాలేజ్ సీట్ కూడా రాలేదని ప్రచారం సాగింది. అదే వెళ్ళిపోయింది జనంలో. సరే, ఇది కూడా నేను అంటానంటే అది తప్పు. ఇది ఖచ్చితంగా భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసేటట్టు ఏదైనా పర్వాలేదు అన్నట్టు. రెండోది, మీరు చెప్పినట్టు చిన్నప్పళ్ళ అతను స్పష్టంగా డబ్బులు తీసుకున్నట్టు కనపడతా ఉంటే ఎవరికో డిస్కౌంట్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు వీపీఆర్ దగ్గర మీద అప్పుడు అతను ముందర అతను నా వల్ల బలంతో అని చెప్పించారంటున్నారు. డెఫినెట్ గా చెప్తున్నాను, ఇది ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. రెండో విషయం ఏంటంటే మనం కొంచెం రెస్ట్ అని ఉండాలి. దాంట్లో టాయిలెట్స్ కలిసింది. ఇంకోటి నేను చెప్తున్నాను, నేను బాధపడ్డాను. నేను ఎన్నిసార్లు చెప్పి ఇప్పుడు డెఫినెట్ గా వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు చైర్మన్ గారు కానీ వాళ్ళు చాలా చక్కగా నడుస్తా ఉంది. మిగతా వాళ్ళ మీద తప్పు మాట్లాడి ఎవ్రీబడి ట్రైడ్. పాత చైర్మన్స్ ఎంతో మంది మిత్రులు ఉన్నారు బాబు దగ్గర అందరూ. అనే పేరుని సిట్ రిపోర్ట్ లో వాళ్ళు వాడిన పేరు పదం అది చదవండి. రెండో విషయం ఏంటంటే కానీ ఒకటి రెస్ట్ అని అవ్వాలి. ఇది ఒక తిరుపతి యొక్క ప్రతిష్టని భంగకరంగా ప్రవర్తించడం జరుగుతుంది. మొన్న ఉప ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాట్లాడారు. అయోధ్యకు ఎందుకు లింక్ చేశారంటే అబ్సల్యూట్ గా తప్పు కదా. అయోధ్యకు అయోధ్య లడ్డూలకి ఆ రోజు చెప్పారు, అయోధ్యకి లడ్డూలు కలిసి జంతుకో కలిసిన లడ్డూలు అయోధ్యకు పంపించారు. దేశం అంతా అలడొచ్చి దేశం అంతా అలడి తీసుకోవాల్సిన పని ఉందండి. మన రాష్ట్ర యొక్క నేను చెప్పింది నిజంగా రాజకీయాల కంటే వెంకటేశ్వరం గొప్ప అనుకునే వాళ్ళు దేవుడు అనుకున్నారు. నేను చెప్పింది వింటారు. నేను అసలు ఆ రోజు జంతు కొవ్వుతో అయోధ్యకు లడ్డూలు పంపించారని ఎలా మాట్లాడతారండి? అయోధ్య రామాలయం దేవాలయం ప్రతిష్ట, తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట మళ్ళీ దానికి అంటే మళ్ళీ పేరు రాని ప్రెస్ మీట్ పెట్టి అంటాడు ఆయన. లేదు దానికి మేము విడిగా తయారు చేసాము, వేరే నెయ్యితో తయారు చేసాము. టీటీడీ దేవస్థానం ప్రత్యేకమైన ఒక మెంబరు సౌరభ్ బౌరా గారు అంటే మా అమిత్ షా గారి సన్నిహితుడు ఆయన. ఇవాళ కూడా కంటిన్యూ అవుతున్నారు. ఇంకొక జూపల్లి రామేశ్వరరావు గారు, ఇద్దరు 2000 కేజీల చొప్పున టీటీడీ దేవస్థానం అనుమతి తీసుకుని దాన్ని పెట్టుకుని ఆ నెయ్యితో దేశీ గీ, ఇప్పుడు ఈ గీలో జెర్సీ పాలు కూడా ఉండొచ్చు, కాకుండా దేశీయ ఘీని సప్లై చేసి దాని మీద స్పెషల్ గా 19వ తారీఖున జనవరి 19న ప్యాక్ చేసి డైరెక్ట్ గా అయోధ్య పంపించారు. దాంట్లో కలవలేదనేది స్పష్టంగా తెలుస్తున్నా. మళ్ళీ అయోధ్య లింక్ పెట్టి మేము ఇక్కడి నుంచి బాలాజీ ఇక్కడ నుంచి అయోధ్య వెళ్ళిపోతాను మాట్లాడుతూ ఏంటంటే వెంకటేశ్వర ప్రతిష్టని భంగపరచడం కాదా? అంటే ఇన్ఫర్మేషన్ లేకుండా అట్లా కాదు, ఆయనకి ఇన్ఫర్మేషన్ లేకుండా డిప్యూటీ సీఎం మాట్లాడతారా? ఇంతకు ముందు ఏమంటే అప్పుడు ఎన్డీడీ బ్యూరో వచ్చింది కాబట్టి వాస్తవం ఆయన మాట్లాడింది అంటే కానీ ముఖ్యమంత్రి గారు మాట్లాడింది జంతుకో కలిసింది రిపోర్ట్ ప్రకారం మాట్లాడారు. అవును, ఆ రోజు 2024 సెప్టెంబర్ లో జరిగింది, 24 అనుకుంటా. ఆ రోజు జరిగింది తప్పులేదు. కానీ తర్వాత అఫీషియల్ గా టీటీడీ దేవస్థానం కానీ మిగతా కానీ వాళ్ళు చెప్తా ఉన్న సందర్భంలో దేశీకి తీసుకుని వాళ్ళిద్దరు కూడా చేయించి స్పెషల్ గా పంపించారన్నప్పుడు అయినా మనం ఇక్కడ నుంచి వెంకటేశ్వర ఇక్కడ నుంచి మేము అయోధ్య రాముడికి వెళ్ళిపోతాం, వెంకటేశ్వర దాన్ని పెట్టాల్సిన అవసరం లేదని దేశంలో సంచలనం ఎందుకు వస్తుంది? మనకి ఇక్కడ బోర్డు మన అధీనంలో ఉండాలి. దేశంలో సనాతనవాద బోర్డు ఎందుకు ఎలా చేయాలి? మన వీళ్ళందరూ ఉంటే వీళ్ళు దుర్మార్గులు కల్తీ చేసిన వాళ్ళని ఉపేక్షించవద్దంటే నేను చెప్తున్నాను. మామూలుగా కల్తీ చేస్తారు కదా పాలల్లోని, 4 ఉరిశిక్ష చేయాలి. చిన్నపిల్లల యొక్క ఆరోగ్యాలు బాగు చేస్తాను. దుర్మార్గులకి పాపాత్ములకి ఒక హత్య చేసిన దానికంటే కూడా దుర్మార్గం అండి. అలాగే ఇక్కడ మత సెంటిమెంట్ కూడా జోడించారు.
అందువల్ల ఇవాళ మనం ఓకే. డెఫినెట్ గా మనం బాధపడుతున్నాం కాబట్టి ఇది కల్తీ అనేది సాధారణ కల్తీగా మీరు పరిగణించవచ్చు. మత విశ్వాసాలను భంగపరిచేటట్టు కూడా జరిగింది. డెఫినెట్ గా దాని మీద చర్య తీసుకోవాలి. వెంకటేశ్వర ఎంత చర్య తీసుకోవాలంటే మీరు సాధారణంగా కల్తీ పెట్టుకుంటే ఊరుకోవడానికి లేదండి. మా యొక్క మనోభావాలు దెబ్బతింది. ఎవరు పట్టించుకున్నారు? ఖచ్చితంగా దీంట్లో కల్తీ అనేది కూడా కాదు, దుర్మార్గంగా మోసం చేశారు, వాళ్ళని వదిలిపెట్టకూడదు. కానీ అదే సమయంలో మనం ఈ దేవుని యొక్క ప్రతిష్టను తగ్గిస్తా ఇంకో దేవుని తిరుపతి, నేను వీడియో చూడండి, తిరుపతి నుంచి ఇంకే అక్కడికి వెళ్ళిపోతాం. దేశంలో సనాతన వాడు మన రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోనే తిరుపతి దేవస్థానం ఉండి తీరాల్సిందే వాళ్ళు చెప్తున్నానండి. ఉత్తర భారత అబ్సల్యూట్ గా చెప్తున్నా. ఇది చాలా మన దేవుని ప్రతిష్టను మనం కాపాడుకోవాలి. వాళ్ళు నేను మొన్న ఇళ్ళు వచ్చాను, ఎంత బ్రహ్మాండంగా ఉందంటే ఈ ప్రపంచ చరిత్రలో కూడా నిత్యాన్నదాన పథకం ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టారు. ఈ దేశ చరిత్రలో కూడా ఇంత అద్భుతంగా చేసే, ప్రపంచ చరిత్రలో కూడా ఇంత అద్భుతంగా పాలన సాగించే నాకు ఇంకోటి కనపడలేదండి. అబ్సల్యూట్ చెప్తాను. నెంబర్ ఆఫ్ వాటికన్ అదే కదా మీకు అక్కడే మీరు చెప్పిన పాయింట్ లోనే అంత అద్భుతంగా ఉంది కాబట్టే దాన్ని డిస్టర్బ్ చేయాలి అనే ఆలోచనతోనే కుట్రలు జరిగాయి. లేకపోతే ఎందుకు చేస్తారు డబ్బుల కోసం? ఇన్ని వేల కోట్లు తినేసిన వాళ్ళు 230 కోట్లు 250 కోట్ల కోసం చేశారని అనుకోవట్లేదు. ఇది ఒక మన వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడే విషయంలో అందరూ ఏకం అవ్వాలంటే రాజకీయాలు. హంబుల్ రిక్వెస్ట్ వెంకటేశ్వర గారు, చల్సాని గారి పాయింట్ లో ఒకటి ఏంటంటే ఇక దీని మీద రాజకీయాలు కాకుండా అఫ్ కోర్స్ వాళ్ళకి కఠినమైన శిక్షలు పడాల్సిందే అండ్ ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత. అండ్ లెట్ అస్ రిస్ట్రెయిన్ అని ఒక అప్పీల్ ఒకటి చేస్తున్నారు గాది వెంకటేశ్వర గారు. రిషి గారు, మీ కాలనే పెద్దల శ్రీనివాస్ గారికి, విజయ్ కుమార్ గారికి నమస్కారం. శుభోదయం. ఖచ్చితంగా అండి, ఇది రాజకీయ అంశం కాదు. వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ పని వ్యవస్థ చేస్తే ఇంత రాజకీయంగా బయటికి రాదు. వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయి పనిచేస్తున్నాయి కాబట్టి రాజకీయంగా దీన్ని మాట్లాడవలసినటువంటి అగస్త్యం ఇవాళ ఈ పరిణామాలన్నీ కూడా జరుగుతున్నాయి. వాస్తవానికి ఇవి ఈ కొంతమంది మనోభావాలకు సంబంధించి, కొంతమంది మీన్స్ అది వందలు కావచ్చు, వేలు కావచ్చు, కోట్లు కావచ్చు, వాళ్ళు మనోభావాలకు సంబంధించిన విషయాలు కదా ఇవి. పైపెచ్చు దీంట్లో గవర్నమెంట్ పాత్ర ఏంటి? అసలు గవర్నమెంట్ పాత్ర ఎందుకు ఉంటుంది దీంట్లో? ఒకసారి అట్లా ఆలోచిస్తే మనం అసలు ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? భక్తులు ఇస్తున్నటువంటి డబ్బు అది. ఆ డబ్బుతో వీళ్ళు పెత్తనం చేస్తూ ఆ పెత్తనం చేయడానికి మళ్ళా కరప్షన్కి అలవాటు పడి, అంటే వీళ్ళు ఆ వచ్చే డబ్బులు కొట్టేయటం కాకుండా వాళ్ళ మనోభావాలను కూడా దెబ్బతీస్తున్నారు చూడండి. అంటే అసలు పూర్తిగా అసలు దాన్ని రూపురేఖలు లేకుండా చేయాలనే ఒక ఆలోచన అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఇప్పుడు వీళ్ళు డబ్బు కోసం ఆశపడ్డారు. దాంట్లో ఇన్ని అనుకున్నా, ఎవరు చెప్పినా కాదన్నా కానీ పూర్తిగా వాళ్ళు ఫస్ట్ మోటివ్ ఏంటంటే డబ్బులు, అక్కడ వ్యాపారం చేయాలి. ఎందుకంటే కొన్ని వేల కోట్ల సంపద ఉన్నటువంటి అక్కడ ఆ వ్యవస్థ, ఆ దేవాలయానికి సంబంధించి. సో అక్కడ విపరీతమైన సంపద ఉంది కాబట్టి ఆ సంపదను కొట్టేయాలి. ఫస్ట్ వీళ్ళకి మోటివ్ అది. ఏ రకంగా కొట్టేయాలి? ఇదే ఏంటండి నాకు తెలిసి అక్కడ పెద్ద ఎత్తున వ్యాపారం అది ప్రతి దాంట్లో కూడా. అదే ఇప్పుడు టికెట్ విషయంలో ఇందాక నేను మీకు చెప్పాను కదా, సుపదన్ టికెట్లు ఒక నెలలోనే ఎన్ని అమ్ముకున్నారు, ఒక్కో రోజు ఎన్ని టికెట్లు అమ్ముకున్నారు. అంటే ఇవాళ ఏంటంటే తిరుపతి ఏమైపోయిందంటే అండి, ఇవాళ జనంకి డబ్బు సంపాదించడం ఈజీ అయిపోయింది. సో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి ఒక్కరు కూడా ప్రోటోకాల్ కోరుకుంటున్నారు. వెళ్ళటం రావటం, ఆ క్యూ లైన్ లో నుంచునేటంత మంది ఓపిక లేదు వీళ్ళకి, అంత ఇది లేదు. వెళ్ళాలి, దర్శించుకోవాలి, వచ్చేసేయాలి. దానికోసం ఎన్ని వేలైనా ఖర్చు పెడుతున్నారు అక్కడ. అదొకటి అది ఒక దాన్ని వీళ్ళు తీసుకుని ఆ వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం చేస్తారు టికెట్లు. ఇటు వస్తే ఇక ఈ దగ్గర నుంచి మొదలుపెట్టి మనం అక్కడ ఉండే ప్రతిదీ అండి, లైటింగ్ ఏంటి, లేదంటే బాదం పప్పు ఏంటి, జీడిపప్పు ఏంటి, బెల్లం ఏంటి, పంచదార ఏంటి, దేవుడికి ఇచ్చే పట్టు వస్త్రాలు, ప్రతి దాంట్లో కూడా పెద్ద ఎత్తున వ్యాపారం. అది వ్యాపారం ఎంత వ్యాపారం అంటే కోట్లే, లక్షలు కూడా కాదు, కోట్లలోనే వ్యాపారం అక్కడ. నిజంగా దీని గురించి ఎంత చర్చించుకున్నా మనం, అసలు దీనికి ఎండ్ పాయింట్ ఎక్కడ వస్తుందండి దీనికి? ఒకటి వెంకటేశ్వర గారు, ఇప్పుడు వ్యాపారం చేయడము, అందులో కొంచెం కక్కుర్తి పడడం, సరే అది తప్పు రైట్ అని పక్కన పెడితే, ఖచ్చితంగా అక్కడ తిరుమల ప్రాశస్త్యాన్ని దెబ్బతీసే ఆలోచనతోటి ప్రసాదం గాని, లేకపోతే అక్కడి నుంచి డైరీలతో వేరే ఏజెన్సీలకి కాళహస్తి, శ్రీశైలము, లేకపోతే కాణిపాకము, అన్నవరం, అంటే అన్ని చాలా ప్రముఖమైన ఆలయాలు కదా దేశవ్యాప్తంగా, అక్కడికి అదే రసాయనాన్ని పంపించడము, ఇదంతా పైగా ఈ చిన్నప్పన్న సుబ్బారెడ్డి పిఏతో
పిఏ వీళ్ళందరితో డైరెక్ట్గా సంబంధాలు ఉండడం, ఢిల్లీలో పంచాయతీలు పెట్టుకోవడం హోటల్స్లో. అంటే ఒక కాన్స్పిరసీ, క్లియర్గా ఒక కాన్స్పిరసీ థియరీ ఉందా లేదా దీని వెనకాల? అది ఇప్పటి జనం అందరికి అర్థమైందండి. అదే ఒక కుట్ర. ఆ కుట్ర చేసింది ఎవరు? ఇవాళ సిట్ కూడా ఏమైందంటే అసంపూర్తిగా ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. ఎందుకోసం చేశారు అనేది వాళ్ళకి తెలియాలి. దాని మీద ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయ్యి సుప్రీంకోర్టులో ఖచ్చితంగా మెమో పడాల్సిన ఆవశ్యకత ఉంది ఇక్కడ. ఎందుకంటే కుట్ర చేసినప్పుడు కుట్రదారులు అందరూ వాళ్ళ బయటికి, కుట్రలో ఎవరైతే భాగస్వామ్యం ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటికి రావాలో వాళ్ళందరూ కూడా ముద్దాయిలు అవుతారు. మన చట్టం ప్రకారం ఏంటంటే కాన్స్పిరసీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముద్దాయిలే. కానీ ఇక్కడ ఎందుకు కొంతమంది ఆర్టిస్ట్ కొంతమందిలో చూపించుకున్నట్టు మన చుట్టూ ఎందుకు ఇన్వెస్టిగేషన్ అట్లా చేశారు అనేది అది చూద్దాం. అది అదొక ఆస్పెక్ట్. ఖచ్చితంగా ఇక్కడ చిన్నప్పనే వాడు ఎవడండి అసలు? వాడు వీళ్ళు పెట్టుకున్న మనిషి కదండి వాడు. అవును, వీళ్ళు పెట్టుకున్నటువంటి ఏమన్నా దాన్ని వాడు బ్రోకరు. వీళ్ళకి అటు ఆ కంపెనీలకి వీళ్ళకి మధ్యం చేసేటువంటి బ్రోకరు. అసలు అలాంటి బ్రోకర్లు ఎంతమంది ఉంటారు అక్కడ? మనం కనిపించింది ఒకడే, పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయలేదు. ఎందుకంటే అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు అక్కడ. ప్రతిదానికి సంబంధించిన ఒక్క గీరే కదా మళ్ళా చెప్తున్నా, ఒక్క నెయ్యి గురించే కాదు, అక్కడ కొనేటటువంటి ప్రతి దానికి కూడా బ్రోకర్లు ఉన్నారు. ప్రతి దాంట్లో కూడా అక్కడ కల్తీ జరిగిందా లేదా అనేది నెయ్యి గురించి ఆలోచిస్తున్నాం మనం. అసలు ఎంత పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినాయని కూడా చూడాలి కూడా. నేను చెప్పినట్టు ఇందాక బాదం పప్పు అనేది కానీ, జీడిపప్పు అనేది కానీ, బెల్లం కానీ, రకరకాల ఈ యొక్క ఏదైతే దానికి వాడతారో వాడేది ప్రతి దాంట్లో కూడా ఎవడు కూడా ఆ టెండర్ ఇచ్చేదంట, ప్రతి టెండర్ లో కూడా అక్రమాలు ఉంటాయి అక్కడ. అయోధ్య లడ్డూల విషయంలో ఉప ముఖ్యమంత్రి అది చెప్పకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు చలసాని గారు. అంటే ఒక్కటండి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది ఖచ్చితంగా మనోభావాలకు సంబంధించిన విషయమే కాదని మేము అంటలేదు. కానీ నిజంగా చెప్తే దాన్ని చెప్పవలసింది కాదు, లేదా ఇంకోటి ఏంటండి, అరే అసలు నువ్వు అక్కడ మనోభావం ముందో మనకి కావాల్సింది, లేకపోతే జరుగుతున్న దుర్మార్గం తెలియాలి కదా. అయోధ్యకి లింక్ చేయొద్దు అంటున్నానండి. నేనేమండి చెప్పండి, చాలా గట్టిగా విమర్శించాలి. నేను కూడా మాట్లాడుతున్నా. అయోధ్యకి లింక్ చేసి అయోధ్యకి తిరుపతి అయోధ్యకి వెళ్ళిపోతామని తిరుపతి వెంకటేశ్వర ప్రతిష్ఠ మాత్రం జస్ట్ నేను దాని గురించి కదండి. నేను తిరుపతి అయోధ్యకి లింక్ చేయొద్దండి. అయోధ్య యొక్క ప్రతిష్ఠని మంట కల్పేసినట్టు తిరుపతి ఆ విధంగా అయోధ్య లడ్డూలు దయచేసి పంపించారు. ఒక నిమిషం చల్సాని గారు, సపరేట్ నేను తెచ్చామని చెప్తాను. ఎవరికి శిక్ష అసలు తిరుమల తిరుపతి దేవస్థానం అంటే వాడు ఎంత అడ్మిట్ అవుతారు చూడండి, వాడు ఏ రకంగా అడ్మిట్ అవుతారు చూడండి. అంటే తిరుపతిలో అసలు అవకాశం ఉందా? తిరుమలలో మళ్ళా వేరే వాడు బయట నుంచి తీసుకొచ్చి ఇచ్చి నాకు ఇది చేసి పెట్టండి అనే అవకాశం ఉందా అసలు అక్కడ? అంటే వీళ్ళు ఏ రకంగా అధికార దుర్వినియోగం చేసేస్తున్నాడు, ఎంత అధికార దుర్వినియోగం చేస్తాడు. అంటే వాళ్ళకి ఇష్టానుసారంగా తీసుకెళ్ళి లోపల ఫోటో అనేది ఎంత మనకి ప్రాశిస్తామంటే అసలు దాంట్లో ఇంకోటి అడుగు పెట్టేస్తారు దాంట్లోకి. అంటే వీళ్ళకి కావాల్సిన విధంగా మీరు దాన్ని తయారు చేస్తారా? అది అప్పటి వరకు లేదు. మీకు వైసీపీ అధికారంలోకి వచ్చి అక్కడ కొత్త పాలక మండలి ఏర్పడే వరకు మీరు అన్న పరిస్థితి లేదు. కానీ ఆ 5 ఏళ్లలోనే జరగాల్సిన అక్రమాలు, అరాచకాలు, వ్యవహారాలని జరిగాయి. విజయ్ కుమార్ గారు, ఒకటి సిబిఐ సిట్టు ఇచ్చిన రిపోర్టు, ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగి మొత్తం ఆ డీటెయిల్స్ అన్ని తీసుకుని హవాలా మీద, ఈ ట్రాన్సాక్షన్స్ మీద దర్యాప్తు చేసి దాదాపుగా ఒక రిపోర్ట్ ఇవ్వడానికి కూడా సిద్ధమైంది. కానీ ఇప్పటికీ కూడా అక్కడ ఏమీ జరగలేదని చెప్పే ఒక ప్రయత్నం ఒకవైపు. రెండోది, ప్రభుత్వం వైపు నుంచి ముందు ముఖ్యమంత్రి ఎందుకు చెప్తారు? ఇప్పుడు వెంకటేశ్వర గారు చెప్పినట్టు ఏంటంటే బాధ్యత, ఆయనకి ఆ విషయం వచ్చింది, ప్రభుత్వ పెద్దగా వచ్చాడు కాబట్టి కూటమి అధినేతగా ప్రభుత్వ పెద్దగా చెప్పాల్సిన బాధ్యతని చెప్పారు. అలాగే తీసుకుంటే ఉప ముఖ్యమంత్రి కూడా ఆయనకు తెలిసిన ఇంకొక విషయాన్ని చెప్పారనుకోవాలి. ఏది అయోధ్య అంశంలో ఆ రోజు వరకు తెలియదు అక్కడి నుంచి పంపించారు అనేది. సరే మళ్ళీ వీళ్ళు వచ్చి లేదు లేదు ఇది ఇంకో నైతో చేసామంటే అంటే అది కల్తీ రసాయనాన్ని ఒప్పుకున్నావు కదా నువ్వే నీ నోటితోటి. అంటే రోజుకు ఒక విన్యాసం చేస్తున్నారు వీళ్ళు. విజయ్ గారు, ఎగ్జాక్ట్లీ సార్. ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే ఫస్ట్ ఇంగ్లీష్లో చెప్తాను, ఇట్స్ అన్ అటాక్ ఆన్ ది డివినిటీ. దైవత్వం మీద జరిగిన దాడి. ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చిందంటే 4 సంవత్సరాల పాటు అప్పటి చైర్మన్లకి, అప్పటి ఈవోలకి, అప్పటి ఆ కింద ఉండే వాళ్ళకి దాదాపు అటు ఇటు చేసి సగం మంది బోర్డు మెంబర్లకి అందరికీ తెలిసి జరిగిన దారుణం.
దేవుడి మీద దాడి చేస్తుంటే వాళ్ళ మతాలు అవి కాదు కాబట్టి, ఈ మాట అన్నాక నాకు చాలా బాధగా ఉంది, అయినా కూడా చెప్తున్నాను, వాళ్ళ మతాలు అవి కాదు కాబట్టి గమ్మ ఉన్నారేమో నాకు తెలియదు. కానీ 2020 అక్టోబర్లో సింగాలు, సెప్టెంబర్లో సింగాలు వెళ్ళిపోయిన తర్వాత మొట్టమొదటి ప్రొక్యూర్మెంట్ జరిగిన తర్వాత 2020 అక్టోబర్ నుంచి 2024 జూన్ దాకా ఈ 4 సంవత్సరాల్లో దే కంప్లీట్లీ నో. అప్పుడు ఉన్న వాళ్ళందరికీ ఏం జరుగుతుందో బాగా తెలుసు. దీంట్లో ఏ రకమైన సందేహాలకి తావులేదు. 2022లోనే అప్పటికే అందరం కోడేగూసాం, మీ ఛానళ్ళు, మేము, రకరకాల మంది ఈ లడ్డు 2 రోజులు కూడా ఉండటం లేదు, చాలా వాసన వస్తుంది. అప్పుడు జవహర్ రెడ్డి గారు May 8, 2002 వెళ్ళిపోయిన తర్వాత May 28, 2022లో ధర్మారెడ్డి గారు తీసుకొని CFTRIకి అప్పటి చైర్మన్ సుబ్బారెడ్డి గారి అనుమతితో పంపించారు. ఆయనే ఇచ్చింది. వచ్చిన రిపోర్టు ఎందుకు బలకిని దాచిపెట్టుకున్నారో? సిగ్గు లేదా, బుద్ధి లేదా? నువ్వు చైర్మన్ కదా, నువ్వు ఈవో కదా. CFTRI ది ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా దాచిపెట్టడమే కాదు, తర్వాత ఇంకా ఆర్డర్లు పెంచారు. మైసూర్ ఆర్డర్, స్కేల్ ఆఫ్ ఆర్డర్స్ ఎస్కలేటెడ్. తర్వాత 2 సంవత్సరాల పాటు ఒకవైపు CFTRI మైసూరు అంత పెద్ద, మీ ఖచ్చితంగా దీంట్లో పాలు లేదు, పాల ఫ్యాట్ అనేది అసలు కనపట్టలేదు, హార్మోనియస్ సబ్స్టెన్సెస్ ఉన్నాయి అంటూ నివేదిక ఇచ్చినప్పుడు 2 సంవత్సరాల పాటు ధర్మారెడ్డి గారు అండ్ వైవి సుబ్బారెడ్డి గారు ఎందుకు ఆ రిపోర్ట్ని బయటపెట్టలేదు? ఇప్పుడు వచ్చి నంగనాథ్ కబులు చెప్తూ నాకు ఇవ్వలేదు. అరే రిపోర్ట్ తెప్పించమని ఆర్డర్ ఇచ్చిందే వైవి సుబ్బారెడ్డి. మరి రిపోర్ట్ వచ్చిందో తెలుసుకోవాలి కదా, వచ్చిందో లేదో 2 సంవత్సరాలు బట్టి తెలుసుకోడా? ఎవరి చెవులో పూలు పెడుతున్నారు? ఏం లేదు, వాళ్ళందరికీ బాగా తెలుసు, వాళ్ళ దగ్గర రిపోర్ట్లు వచ్చున్నాయి. కానీ మీరు చెప్పినట్టు తర్వాత 2 సంవత్సరాల పాటు ఏ శాంపుల్లో అయితే CFTRI మైసూరుకు పంపించిన తర్వాత అవి తప్పుడు, అవి ఏమంటారు, నెయ్యి అని వచ్చిందో తిరిగి వాళ్ళకే తెలిసి దాడి చేశారు. ఇది దైవం మీద చేసిన దాడి. ఇట్స్ అన్ అటాక్ ఆన్ డివినిటీ, ఇట్స్ అన్ అటాక్ ఆన్ లార్డ్ వెంకటేశ్వర. వాళ్ళకి తెలియకుండా చేయలేదు, ఇది తెలిసేయడం ఇంకా తప్పు. సో వాళ్ళు తెలిసి చేశారు. సరే, 2024 జూలైలో మేము రాగానే అప్పటిదాకా 100 స్కాన్లు ఉన్నాయి కాబట్టి దాన్ని వెంబడే తీసాం. సరే, సెప్టెంబర్లో దాని రిపోర్ట్ వచ్చింది. ఎక్కడి నుంచి? NDDB CALF నుంచి రిపోర్ట్ వచ్చింది. చాలామంది టీవీల్లో CPM వాళ్ళు వీళ్ళు అంటారు, మాజీ ప్రొఫెసర్లు, మాజీ అధికార ప్రతినిధులు, మాజీ ఏమంటారు IASలు IPSలు తెగ మాట్లాడేస్తారు. ఒరే మీ అందరికీ ఒక మాట చెప్తాను రానా అంటున్నా. ఎందుకు అనాల్సి వస్తుందంటే ఆ టీవీలో కూర్చొని ఏందో మాట్లాడేస్తారు. ఇప్పుడు 2024 సెప్టెంబర్లో చంద్రబాబు చేతికి రిపోర్ట్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? NDDB ఆఫ్ ది మోస్ట్ ప్రీమియర్ రెగ్యులేటరీ ఏజెన్సీ. అది అక్కడి నుంచి రిపోర్ట్ వచ్చినప్పుడు యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్, ఒక కూటమి ప్రభుత్వ అధినేతగా బయటికి చెప్పాలా వద్దా? ఒకవేళ చెప్పకుండా ఉంటే చూడు చంద్రబాబు దాచిపెట్టాడు. అదే ఇప్పుడు ఎలా అంటున్నావు అప్పుడు కూడా అదిగో ఆయన కూడా తొక్కిపెట్టాడు అంటారు, కుమ్ముకైపోయాడు అంటారు. అంతే కదా. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు చూడు, సెకండ్ టైం సిట్టు పంపించిన తర్వాత వాళ్ళు వేరేం చెప్పారంటే, బుద్ధి ఉంటే, మీకు అంత శక్తి ఉంటే, ఓపిక ఉంటే, దమ్ముంటే NDDBని అడగండి. ఒరే ఎదవల్లారా, ఫస్ట్ టైం ఇట్లా ఇచ్చారు కదరా, సెకండ్ టైం అంటే 9 నెలలు, ఐ థింక్ మార్చిలో 2025 మార్చిలోనో వాళ్ళు శాంపుల్ పంపించారు. బట్ అది కూడా పాత శాంపుల్లే. ఫస్ట్ టైం 2024లో 7 శాంపుల్ తీశారు. జూలై 7వ తేదీ, జూలై 15వ తేదీ ఆఫ్ 2024 మేము అధికారం వచ్చిన తర్వాత 4 శాంపుళ్ళు ఫస్ట్ దీంట్లో పంపించారు. మిగతా 3 శాంపుల్లో 2 శాంపుళ్ళు NDRI మన దాని కన్నాలకు పంపించారు. ఒక శాంపుల్ NDDBకి పంపించారు. సో ఈ 7 పాత శాంపుల్లే. సో ఫస్ట్ శాంపుల్లో మాత్రం జంతు కొవ్వు ఉందని చెప్పి NDDB, సెకండ్ దీనికి వచ్చేటప్పటికి ఏమి లేవు, మేము కంప్యూట్ చేయలేము, మోనోగ్లిజరైడ్స్ ఉన్నాయి అన్నాడు. ఏ మాత్రం కెమిస్ట్రీ, వీళ్ళందరూ పచ్చళ్ళే కదా మాట్లాడు, సోకాల్ పచ్చళ్ళు, సోకాల్ IAS ఆఫీసర్ బుర్రలాకన మాట్లాడుతున్నారే. మోనోగ్లిజరైడ్స్ అంటే ఏంటి? జంతు కొవ్వులో నుంచి కానీ ప్లాంట్ కొవ్వులో నుంచి కానీ తీసేవి మోనోగ్లిజరైడ్స్. సో సిట్టు ఈ రోజుకి సిట్ ఇచ్చిన రిపోర్ట్లో మోనోగ్లిజరైడ్స్ ఉన్నాయని చెప్పిందా? ఇదే NDDB సెకండ్ రిపోర్ట్లో కూడా మోనోగ్లిజరైడ్స్ ఉన్నాయని చెప్పింది. ఆ మోనోగ్లిజరైడ్స్ దేని నుంచి డిరైవ్ అయ్యాయి? వెదర్ దే హావ్ బీన్ డిరైవ్ ఫ్రమ్ ది ప్లాంట్ ఫ్యాట్ ఆర్ ఫ్రమ్ ది యానిమల్ ఫ్యాట్ అనే విషయం ఈ రోజు కూడా స్పష్టం చేయలేదు.
సో మాకేదో ఉన్నాయని కాదు, లేవని కాదు, ఉన్న విషయం చెప్పాం. మనోభావాలు దెబ్బతింటే 4 సంవత్సరాలు దెబ్బతింటారా ఎదవలారా? 4 సంవత్సరాలు చెప్పండి. చెప్పారు మీరు చెప్పండి కానీ బాధేస్తుంది. కరెక్టే. విషయం ఒక మాట కాదని లేదు. నేను తిరుమలలో పుట్టా, ఎగ్జాక్ట్లీ నేను తిరుమలలోనే పుట్టా, పెరిగా. కొన్ని వందల వేల సార్లు నేను ఈ గుడి పోయినా. బాధేస్తుంది నాకు. 4 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల పాటు తెలిసి చేస్తే దాన్ని బయటపెట్టడమే తప్పన్నట్టుగా మాట్లాడితే, మాకేదో క్లీన్ చిట్ ఇచ్చేశారు అని చెప్పి మాట్లాడితే, ఒకరోజు గుడికి పోయి పూజ చేస్తే మీ పాపాలన్నీ తీరిపోతాయా? ఈ 235 కోట్ల రూపాయలు తూచి వాళ్ళకి. ఐ డోంట్ రియల్లీ థింక్ ఆ డబ్బు కోసం చేశామనుకోను. డబ్బు ఇదే సెకండరీ థింగ్, బోనస్ వచ్చింది వాళ్ళకి. సో 4 సంవత్సరాల పాటు మీ చెప్పేట్టు ఈ బోలే బాబా డైరీ తర్వాత ఈ వైష్ణవి, ఏఆర్ డిస్టిల్యూస్, సుమతి, వినాయక ట్రేడర్స్ వీళ్ళ ద్వారా మిగతా గుళ్ళో కూడా పంపించారు అని ఇప్పుడు ఇస్తున్న ఇన్ఫర్మేషన్. ఇంత జరుగుతుంటే ఆ రోజు అఫ్కోర్స్ ఈవెన్ శ్రీశైలం ఇంత జరుగుతుంటే ఆ రోడ్డు బోర్డు చైర్మన్ ఏం చేస్తున్నాడు? గాడిదలుగా వస్తున్నాడు. బోర్డు ఈవో ఏం పీకుతున్నాడు? నేను ఎప్పుడు ఇటు మాట్లాడను గర్విషి, నేను ఎప్పుడు మాట్లాడ అవసరం రాలేదని నేను మాట్లాడను. బట్ స్టిల్ ఇట్స్ అన్ డే లైట్ అటాక్ ఆన్ ది డివినిటీ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర. నేను హిందూయిజం అనే పదం కూడా వాడను. వెంకటేశ్వరుని మీద దాడి, దేవుడి మీద దాడి, దైవత్వం మీద దాడి. ఇట్స్ అ కాక్టైల్ ఆఫ్ కెమికల్స్. అది పామాయిల్తో అస్టిక్ యాసిడ్. సరే వీళ్ళందరూ జంతుకోలేదు, ఆకోలేదు, అవేమి లేవనుకుందాం. అంటే పామాయిల్లో అస్టిక్ యాసిడ్ కలిపితే ఓకేనా? పామాయిల్లో లాక్టిక్ యాసిడ్ కలిపితే ఓకేనా? పామాయిల్లో ల్యాంగర్ కలిపితే ఓకేనా? ఓకే చెప్పండి. దాని మీద మాట్లాడరా? అంటే రాజకీయంగా మీకేం కావాలో దాన్ని మాత్రమే మాట్లాడతారా? మీరందరూ రిటైర్డ్ ఐఏఎస్లు, ఐపీఎస్లు, ప్రొఫెసర్లు. నా బోందా బతుకులు తగలబడడానికి మాట్లాడుతున్నారండి. విజయ్ కుమార్ గారు మీ ఆవేదన నాకు అర్థమైంది, కానీ తప్ప అబ్జెక్షన్ తప్ప మీ బీజేపీలో ఉన్న వాళ్ళు కూడా నిన్న ట్వీట్లు పెట్టి ఎవరండి ఏం రాశారు చూడండి. మాజీ ఉన్నతాధికారులు బీజేపీలో ఉన్న నాయకులు కూడా మాట్లాడుతున్నారు. బీజేపీ ఏం చేస్తానని అడుగుతున్నా నేను. ముఖ్యమంత్రి మీద కూడా, ఉప ముఖ్యమంత్రి మీద కూడా కుల ప్రకారం పరోక్షంగా ఏం చేయమంటారు? నిన్న కాక మనం ట్వీట్లు పెట్టారు. ఇప్పుడు అక్కడ ఆ రోజు ఆ 4 సంవత్సరాల ఇష్యూని మనం కూలంకషంగా కాంప్రహెన్సివ్గా మాట్లాడకుండా 2024లో జరిగిన ఫస్ట్ రిపోర్ట్లో ఇలా చెప్పారు, సెకండ్ రిపోర్ట్ వేరేగా వచ్చిందంటే చంద్రబాబు ఏమన్నా సెకండ్ రిపోర్ట్లో 9 నెలల తర్వాత వేరే రిపోర్ట్స్ ఊహిస్తాడా? చెప్పకూడదా? బాధపడ్డాడు, వెంటనే చెప్పాల్సిన బాధ్యత అని చెప్పారు. పుట్టింది తిరుపతి. విజయ్ గారు ఇప్పుడు ఇంకొక అంశం నాకు అనిపిస్తుంది ఏంటంటే, కేవలం నాకు అర్థమే కాదు కేవలం రసాయనం ఓవరాల్ గా ఒక్క క్షణం సార్. వైర్ ఒక్క క్షణం, ఎందుకంటే అన్ని మారుతాం కాబట్టి అన్ని కులంగా మారుతాం. వైర్ అనే ఒక ఈ పత్రిక, ఇంటర్నెట్ పత్రిక, ది ఫ్రాడ్ మేడ్ బై చంద్రబాబు అంట. నీ బొంద ఫ్రాడ్ ఏందిరా? ఫ్రాడ్ చేసింది ఎవరు? 4 సంవత్సరాల పాటు ఫ్రాడ్ చేస్తే మేము ఫ్రాడ్ చేసామంటావా? వైర్ బ్రహ్మాండ పత్రిక ఏం బొర్రుందా? ఫ్రాడ్ ఎవరు చేసింది? ఒకవేళ ఫ్రాడ్ చేసింది ఎన్డీడీపీని క్వశ్చన్ చేయి. యూ క్వశ్చన్ ది ఎన్డీడీపీ. ఫస్ట్ రిపోర్ట్కి సెకండ్ రిపోర్ట్కి ఇంత తేడా ఎందుకు ఇస్తున్నారు? వై? హౌ కెన్ యూ ఆస్క్ చంద్రబాబు నాయుడు? అంటే ఫస్ట్ రిపోర్ట్ వచ్చినప్పుడే సెకండ్ రిపోర్ట్ వేరే విధంగా వస్తుంది కాబట్టి నేను ఫస్ట్ రిపోర్ట్ కూడా దాచిపెట్టుకోవాలని అనుకోవాలా? ఏం మాట్లాడతారు? అదే కదా, తొక్కి పెట్టాలి, దాచిపెట్టాలి అంటే అసలు బయటికి రాకుండా. ఎనివే నాకేమనిపిస్తుందంటే, ఈ కేవలం రసాయనం ఒక్కదాని గురించే కాదు, ఓవరాల్ గా 5 ఏళ్లలో తిరుమలలో అన్ని అంశాల మీద సమగ్రమైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందేమో. దాని మీద ఒక ప్రత్యేక సిట్ని నియమించాలి. ఖచ్చితంగా. సార్ ఒక్క మాట సింపుల్ చెప్పేస్తాను. 2023 ఆగస్టు 6వ తేదీ కరుణాకర్ రాగానే ఇంటర్నెట్లో బోర్డు ప్రొసీడింగ్స్ పడ్డం మానేశారు. సింపుల్. బోర్డు ప్రొసీడింగ్స్ ఆ రోజు నుంచి మేము వచ్చేదాకా పెట్టలేదు అంటే లోపల ఏం చేసుకున్నారు. ఇంకొక విషయం చెప్తాను. సంవత్సరానికి 315 కోట్ల రూపాయలు అనుకుంటాను సివిల్ ఇంజనీరింగ్ బడ్జెట్. 2023-24లో 300 కోట్ల రూపాయలుగా మీరు ఎంత ఖర్చు పెట్టారు తెలుసా? 1853 కోట్లు ఖర్చు పెట్టారు. ధర్మారెడ్డి సుబ్బారెడ్డి గారు 475 కోట్లు,
కరుణాకర్ గారు 1257 కోట్ల రూపాయలు, 300 కోట్ల బడ్జెట్ ఉంటే 18 కోట్లు ఖర్చు పెడతారా? అంటే ఈవోలు, చైర్మన్లు, మెంబర్లు అందరూ కలిసిపోయారు, షరీక్ అయిపోయారు, మిలాఖత అయిపోయారు, దోచుకొని తిన్నారు. విజయ్ గారు ఇది కూడా ఎందుకు సార్ వస్తున్నాయి సార్ మేము ధైర్యంగా ఎన్నికల ముందే చెప్పాము ఇది. ఇప్పుడు ఏదో ఎన్నికలు రాదు కాదు, ఒక్కసారి ఎన్నికల ముందే ఇచ్చాం. సో యాక్షన్ తీసుకోవడం కరెక్టే సార్, గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి, అది తీసుకుంటుందేమో. నేను చెప్పింది ఏమంటే ఎలక్షన్ ముందే చెప్పాము ఈ విషయం అంతా. ఇదేదో ఖచ్చితంగా గ్యారెంటీ తీసుకోవాలని తప్పది. డెఫినెట్ గా ఎక్కువ కాలం తప్పించుకోలేదు. అందుకే నేను తప్పు చేస్తే బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆయన 10 మంది ఎమ్మెల్యేలు ప్రతిపక్ష హోదా కోసం రోడ్ల మీద పేచీలు ఇవన్నీ మాట్లాడు. చలసాని గారు అధికారం లేకపోతేనే అసెంబ్లీకి రావాలా అనే యాటిట్యూడ్తో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సరే నిన్న మరి ఆయన ప్లస్ 10 మంది వచ్చారు, 60 రోజుల నిబంధన కోసం వచ్చారా, లేకపోతే గవర్నర్ గారి మీద గౌరవంతో అయితే కాదు, ఎందుకంటే రన్నింగ్ కామెంటరీ చేశారు, కాగితాలు చింపిపోశారు, 10 నిమిషాల్లోనే వెళ్ళిపోయారు, బయటికి వెళ్ళి ప్రతిపక్ష హోదా కావాలని ప్లకార్డులు ప్రదర్శన చేశారు. ఏం అర్థం చేసుకోవాలి? మ్యూట్ చలసాని అన్మ్యూట్. బహిష్కరణ చేశారు అంటే వ్యాలిడ్ రీజన్స్ చేస్తే తప్పని నేను అనుకోను. ఎన్టీ రామారావు గారికి అవమానం జరిగినప్పుడు నేను తిరిగి సభలో ముఖ్యమంత్రి గారిని అడుగు పెడతానన్నారు. ఆ రోజు అప్పుడు సీరియస్ గా ఎవరు తీసుకోలేదు. కండిషన్ 190/4 ప్రకారం, శాసనసభ చట్టం ప్రకారం. అలాగే తర్వాత చంద్రబాబు నాయుడు గారు నవంబర్ 19, 2021లో చాలా అవమానకరంగా ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ అసెంబ్లీలో దిగజారుడు వ్యాఖ్యలు చేస్తే మనస్తాపం చెంది బయటకు వస్తే ఆయన విలపించారు. లైఫ్ లో ఫస్ట్ టైం దాన్ని కూడా హేళన చేశారు. ఆయన వినిపించింది అంటే కూడా దుర్మార్గం. సరే అబ్సల్యూట్ గా అది వేరే సంగతి అండి. కానీ అప్పుడు కూడా 60 days యాక్చువల్ గా అప్పుడు ఫస్ట్ 2 సంవత్సరాలు 20 రోజులు, తర్వాత 40 రోజులు, మొత్తం 110 రోజులు కూడా జరగలేదు అనుకుంటా. ఆ తర్వాత శాసనసభ సమావేశాలు అప్పుడు ఆ రోజు కండిషన్ తీసుకోలేదు. మన మాత్రం విచిత్రంగా సరే ఆయన బహిష్కరణ చేశారంటే నేను ఆ రోజున ఎవరికి రూల్ అంటలేదండి. ఖచ్చితంగా వీళ్ళు ప్రజా సమస్యల మీద మాట్లాడినప్పుడు ప్రజల ద్వారా ఎన్నుకోబడిన జీత భత్యాలు కూడా వీళ్ళకి అవసరం లేదనేది నా బాధ. మేబీ నేను యూనివర్సిటీ చెప్తున్నాను, చంద్రబాబు గారు కానీ వీళ్ళు కానీ ఒక రూల్ అప్లై చేయాల్సిందే. వాళ్ళు ఇంకోటి చెప్తున్నాను, దయచేసి శాసనసభ చట్టం కానీ లేదా మన ప్రాతినిధ్య చట్టం కానీ భారత రాజ్యాంగం చెప్పిన సూచిక ఏంటంటే పీఠికలో వీళ్ళకి శాసనసభ్యులు చట్టసభ్యులకు ఇచ్చిన అధికారులు వీళ్ళు శాసనసభ్యులు చంద్రరాజా గారు, మంత్రులు రాజా గారు, లేకపోతే మహారాజా గారికి ముఖ్యమంత్రి, చక్రవర్తి కింద ప్రధానమంత్రులు లేదా ఎంపీలు ఉండమని కాదండి. వీళ్ళకి రాజ్యాంగం ఇచ్చిన బాధ్యత ఏంటంటే ప్రజా సమస్యలని అసెంబ్లీలో వినిపించి సమస్యల పరిష్కారానికి దోహదపడి అవసరమైన చట్టాలు సవరించడం కానీ కొత్త చట్టాలు చేయటం ఇంత మాత్రమే బాధ్యత. ప్రభుత్వం వేరు, శాసనసభ్యులు వేరు. వీళ్ళు ఒక్కొక్కళ్ళు కూడా శాసనసభ్యులు ఇవాళ ప్రభుత్వం లేనప్పుడు శాసనసభ్యులు, ప్రతిపక్ష నేత హోదా ఉంటే కేబినెట్ హోదా ఉంటే లేనప్పుడు శాసనసభ్యులు. వీళ్ళకి ఇచ్చిన శాసనసభ ఏంటంటే ప్రజల సమస్యలు వినిపించటం అంతే తప్ప సామంతరాజులుగా వ్యవహరించడం కాదండి. అలాంటి సందర్భంలో డెఫినెట్ గా ఆ బహిష్కరణ చట్టం ఏదైతే ఉందో దానికి దాన్ని చేస్తారనేది ఏదైతే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు వెరీ టఫ్ అయిన అందుకని మరి ఏమనుకున్నారో అది రావటం జరిగింది. సరిగ్గా ఆ టైం కానీ కూర్చోరు కదా, మీరు గమనించారు కదా. ఇప్పుడు గవర్నర్ ప్రసంగం జరిగినప్పుడు మా అవతల మోషన్ రాజు గారు, తర్వాత ఇటేపం అయ్యన్ పాత్రుడు గారు కూర్చుంటారు. ఈ సందర్భంలో అదే రఘురామకృష్ణరాజు గారు కూర్చుంటే ఒక నిమిషం కూడా కూర్చొని ఉండరు. ఆయన డిఫరెంట్ ఇష్యూ. నేను చేసింది బియాండ్ దట్ మాట్లాడుతున్నాను అనుకోండి. కానీ నేను అందుకని ఇవాళ ఒకటి చెప్తున్నాను, విచిత్రం ఏంటంటే ఒక దౌర్భాగ్యం ఏంటంటే ప్రత్యేక హోదా కోసం ఆయన విమర్శిస్తాను లేదా దీక్షలు చేస్తాను ఎవడన్నా ఇది అని మాట్లాడిన వ్యక్తి వాళ్ళ ఆయన హోదా కంటే వాళ్ళ నాన్నగారు గుర్తుంచుకోమనండి. ఆయన బాగా గుర్తుంటుంది ఆయనకి. 1994లో ఆయన బాగా ఫాలో అయ్యారు కదా. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లు వచ్చి ప్రతిపక్ష హోదా దక్కలేదు. పీజీఆర్ గారు ప్రతిపక్ష హోదా గురించి పోరాటం చేయాల. ఆయన శశిధర్ రెడ్డి గారితో కలుపుకుని హైదరాబాద్ బస్ కింద ఆ రోజు గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీశారు, నిలబడ్డారు. హోదా వస్తేనే పని చేయాలనేది మూర్ఖత్వం. రెండోది పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీకి దాదాపు 10 సంవత్సరాలండి 2014-24లో ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. నోరు మూసుకుని కూర్చోలేదు వాళ్ళు. నా ప్రతిపక్ష హోదా కోసం అడిగారు, సోనియా గాంధీ ఇవ్వలేదు. తర్వాత మాధవరెడ్డి గారని 1984లో ద లార్జెస్ట్ పొలిటికల్ ఇండియన్ హిస్టరీలో తెలుగుదేశం పార్టీ 84 నుంచి 89 వరకు ఈ దేశంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించింది. కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ఇమ్మని చెప్పి అడిగారు. మాధవరెడ్డి గారు ఉన్నారు, లేదా రాజ్యసభలో ఈయన కూడా ఉండొచ్చు, ఉపేంద్ర గారు ఉన్నారు.
కానీ ఇవ్వలేదు. ఇవ్వనంత మాత్రం ఎలా రోడ్లకి ధర్నాలు చేయలేదు ఎవరు? అసలు కాదు, చేస్తే మంచిదన్నారు కానీ ప్రభుత్వం ఇవ్వలేదు ఆ రోజు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసే హక్కు లేదు మొన్న, ఎందుకని సోనియా గాంధీ గారికి ఎందుకు ఇవ్వలేదని ఒక గొడవ చేశారు. కానీ ఆ రోజు మన మాధవ్ రెడ్డి గారికి ఎందుకు ఇవ్వలేదు? లోక్సభలో ఫ్లోర్ లీడర్ మాధవ్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఎందుకు ఇవ్వలేదు? అదే అప్లై చేసింది కేంద్ర ప్రభుత్వం. నీకు అక్కడ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ ఇవ్వలేదు అంది, మాట్లాడలేకపోయారు వాళ్ళ. ఎందుకంటే నువ్వు చేసిన న్యాయం వ్యవస్థను మనం కాపాడాలి, కొంచెం చూసి చూడనట్టు మనం ఒకటండి, ప్రతిపక్ష హోదా ఉంటేనే మనం వస్తామండేది కేసుల నుంచి తప్పించుకుంటానికి ఉండే ఒక క్లాజ్ కోసం అనుకుంటున్నాను. మై విత్ డ్యూ రెస్పెక్ట్ టు దెమ్ హూమ్ మెరిట్ మే బి, ఆ రోజున ఈ రోజున దయచేసి శాసనసభ మీకు చట్టం ఇచ్చిన ప్రకారం అసెంబ్లీకి హాజరై ఒకవేళ హేళన చేశారనుకోండి, ఇప్పుడు అలా చేశారని చెప్పే కదా 11 సీట్లు ఇచ్చారు, మళ్ళా చేస్తే ఆ ప్రభుత్వానికి కూడా వాళ్ళు ఓడిపోతారు. అందుకే మీరు ప్రజా సమస్యలను హేళన చేస్తే మేమే సానుభూతి పెద్ద అదన్నా తీసుకోండి, వచ్చి ప్రజా సమస్యలు వినిపించండి, ప్రభుత్వ లోపాలు ఉన్నాయి నిలదీయండి, మంచి ఉంటే అభినందించండి. అది అభినందించకపోతే వారిష్టం. అందువల్ల ఇవాళ మీటింగ్ పెట్టుకుంటారట, అది కూడా నేను ఇంకొన్న ప్రజా సమస్యల గురించి మాట్లాడమంటారేమో పంపిస్తారేమో అనుకుంటే కాదు, ప్రతిపక్ష హోదా గురించి ఎట్లా గొడవ చేయాలి, కేసుల నుంచి తప్పించుకున్న నా అభిప్రాయం నేను చెప్తాను వ్యక్తిగత, అది కేసుల నుంచి తప్పించుకోవడానికి ఇంతకుముందు ఇది చేయటానికి ఇది మోకరీ ఆఫ్ ఇది కేసుల నుంచి ఎవరున్నారు ఇది కాదా అండి అని అడుగుతున్నాను. అందువల్ల నా రిక్వెస్ట్ ఏంటంటే, రిక్వెస్ట్ చేయగలుగుతాం కదా, ఆదేశించలేం కదా, శాసనసభ సమావేశాలకు హాజరవ్వండి. ప్రతిపక్షంగా మీరు 10 మంది ఉన్నా 4 ఉన్నా ఇంకోటి కూడా చెప్తాం, ఒకే మీకు ఒకటి చెప్తాను. మీకు మన ఎంతమంది సభ్యులు ఎన్నికయ్యారు? కరుణానిధి గారికి ఆయన 1000 లెట్స్ నియోజకవర్గం నుంచి చెప్పక నుంచి అనుకుంటా ఎన్నికైంది. 2 సభ్యులు ఎన్నికైతే ఆయన రాజీనామా చేసి ఉండొచ్చు, ఆయన వేరే సభ్యులు. కానీ ఉన్న ఒక సభ్యుడు 2 సభ్యులు కూడా ప్రభావవంతంగా 2 సభ్యులు ప్రభావవంతంగా గడగడలాడించారే. నాటే జోక్ అండి అది. పార్లమెంట్ లో ఒక పివి మోడీ గారు లాంటి నాయకుడు ఉంటే ఆయన, ఎందుకంటే ఫిరోజ్ గాంధీ గారు ఈ దేని మీదండి మీరు చూసారు, ఎల్ఐసి ₹1 ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇవాళ 50,000 లక్ష కోట్లు తాదాని గారు కాదు, ₹1 ఇన్వెస్ట్మెంట్ బయటపెట్టి గడగడలాడిపోయింది. హెచ్ఎం దేశాయ్ గారు రాజీనామా ఒక్క సభ్యుడు వేస్తే హెచ్ఎం దేశాయ్ గారు కేంద్ర ఇప్పుడు మీరు చెప్తున్న ఎగ్జాంపుల్స్ అన్ని ప్రజాస్వామ్యం మీద, చట్టసభల మీద, ప్రభుత్వాల మీద, ప్రజల మీద నమ్మకం గౌరవం ఉన్న వాళ్ళ విషయం. ఇక్కడ అది కాదు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా బహిష్కరించారండి నవన్, ఎందుకో తెలుసా? వ్యక్తిగత దాన్ని తప్పించుకోవచ్చు. సీతారాం గారు అది కాదు ఇది అని అనొచ్చు, కానీ కళ్ళకు కనపడని చూస్తే ఒక విలపించితే మీరు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా సరే కన్నా ఏది సోదరుడు కానీ మిగతా వాళ్ళు కానీ తల్లిదండ్రులు ఎప్పుడన్నా వ్యక్తిగత విషయం గమనించారా? ఒక ముఖ్యమంత్రి భార్యని తనతో కాపురం చేసిన భార్యని అంటే కడుపు మండిపోదండి. ఆయన మాట్లాడి నేను చెప్తున్నానండి, ఎవరన్నా సరే భూమి రేపు భారత్ గారు కానీ ఎవరికైనా అన్నా కంటితో తూతండాలు వ్యవహరించాలి. ఇంత దిగజారు మాట్లాడడం ఎప్పుడు ఉందండి? ఒక ముఖ్యమంత్రిని బూతులు తిట్టిన సందర్భం ఎప్పుడైనా? బూతులు తిట్టడం దుర్మార్గం, కానీ వ్యక్తిగతమైన క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు కదా, పట్టిన కొడుకు ఎంత కడుపు మండిపోతుందండి. ఒక్కొక్కడిని నేను చెప్తున్నానండి, ఎవరన్నా కానండి, మేబీ కమ్ వాట్ ఎవర్ అబ్సల్యూట్ నాన్సెన్స్, అబ్సల్యూట్ నాన్సెన్స్, ఇన్హ్యూమన్. నేను ఎవరన్నా అంటున్నాను. ఇంతకుముందు ప్రభాకర్ రెడ్డి గారు జగన్ గారు తల్లి గారి గురించి మాట్లాడుకుంటూ తూతండలు ఖండించాం. ఆయన సారీ చెప్పాడు. రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు గారిని నువ్వు ఏం అనే పదజాలం అసెంబ్లీలో మాట్లాడినప్పుడు అందరూ అబ్జెక్ట్ చేస్తే వెంటనే సవరించుకున్నాడు, వెనక్కి తీసుకున్నాడు. ఎస్, ఇవాళ నిన్న మాట్లాడిన విషయంలో నేను చెప్తున్నాను, అబ్సల్యూట్ గా ఒక అమ్మ జననాంగాల గురించి కూడా మాట్లాడారే, ఎంత తప్పండి. అబ్సల్యూట్ హూమ్ మెరిట్ మేబీ. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ అండి, ఇవాళ అసెంబ్లీకి ఖచ్చితంగా నేను అనేది ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా అదొక ఒక వ్యక్తిగతమైన దాడి జరిగింది. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఆర్థిక నేరాలు, చంద్రబాబు నాయుడు గారి మీద ఆర్థిక నేరాలు మాట్లాడటం వేరు, కానీ అది వేరు. డెఫినెట్ గా ఫ్యూచర్ లో కూడా నేను అప్పుడు కూడా సమర్థించలేదు, అసెంబ్లీకి హాజరు కావాలని కోరాను. ఇవాళ కూడా కనీసం ప్రజా సమస్యలు 11 అనేది ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ స్మాల్ ఫిగర్ కాదు. సత్తా ఉంటే ఇప్పుడు మేము హోదా విభజన హామీలు వచ్చి నేను రామకృష్ణ గారు రాష్ట్రంలో మిగతా కలిసి బంద్ పిలిపిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆగస్టు 11 ఫస్ట్ బంద్, ప్రత్యేక హోదా విభజన హామీలు బంధిస్తే రాష్ట్రం మొత్తం స్పందించి బంద్. అది మా శక్తి అనట్లేదండి, వ్యక్తులు ఎంతమంది కాదు, రాష్ట్రం మొత్తం బంద్ పాటించింది. పాయింట్ లో ఉండాలి, దమ్ము ఉండాలి, నిలదీయాలి, ప్రజల పక్షం నిలబడాలి, నిజాయితీగా నిబద్ధతగా. వెంకటేశ్వర గారు, ఇప్పుడు చలసాని గారు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 10 మంది ఎమ్మెల్యేలు దమ్ము చూపించడానికి
అసెంబ్లీకి కాదు రోడ్ల మీద కార్యక్రమాలు చేయడానికి ఏదో సిద్ధం అవుతున్నారు అనేది ప్రతిపక్ష హోదాని ఫస్ట్ టైం కదా, ఇంతకుముందు నాకు గుర్తులేదు ప్లకార్డులు పట్టుకుని నాకు ఇవ్వండి అని తిరిగినట్టు ఆ అంశం. తర్వాత రెండోది నిన్న ముఖ్యమంత్రి కూటమి కలిసికట్టుగా ఉండడము, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం గురించి కూడా చెప్పండి, ఏం చెప్పారని. శ్రీనివాస్ గారు మాట్లాడి నాకు ఒక మొక్క కూడా అర్థం కాదండి, కట్ అయిపోతుంది, రావట్లేదు మరి. ఓకే ఏం లేదు, ఆయన పాత ఎగ్జాంపుల్స్ ప్రెసిడెన్సెస్ అని చెప్పారంటే ఎవరెవరు సభకి ఎలా వచ్చారు, గౌరవం ఎలా ఇచ్చారు అని. ఇప్పుడు ఈయన రావాలి అని ఆయన అన్నారు. ఒకటండి, వాళ్ళకి ప్రజాస్వామ్యం అంటే రాజ్యాంగం అంటే మరి గౌరవం ఉందో లేదా మాట్లాడితే ఏదో మాట్లాడతారు కదా, అది ఉందా లేదా అనేది వాళ్ళ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి అర్థం కాని ఏంటంటే రిషి గారు, ఇక్కడ ప్రతిపక్ష హోదా అనేది వీళ్ళు కోర్టుకు వెళ్ళారు కదా. అవును, వాళ్ళు కోర్టులో వేశారు, కోర్టులో పెండింగ్ ఉంది. కోర్టులో పెండింగ్ పెట్టుకుని ఇక్కడికి వచ్చి ఎట్లా అడుగుతారు ఇంకా? అంటే వాళ్ళ ఇక్కడ తెలివితేటలుగానే వాళ్ళకి మరి వాళ్ళు ఎంత తెలివి పడలు అనేది అర్థం అవుతుంది కదా ప్రజలకు కూడా. ఇక్కడ కాదని చెప్పేశారు, ఇక్కడ కాదని చెప్పిన తర్వాత కోర్టు పోయిన తర్వాత కోర్టులో పెండింగ్ ఉంటే ఇక్కడికి వచ్చి మళ్ళీ మీరు ప్రతిపక్ష హోదాన్ని కార్డు పెట్టుకుంటే ఎంత ఫులిష్నెస్ గా ఉంటుంది. నువ్వు గతంలో ముఖ్యమంత్రి చేశాడు కదా, తెలియని వ్యక్తి కాదు కదా. గతంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అంతకుముందు పార్లమెంట్ మెంబర్ గా ఉన్నాడు. మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చంద్రబాబు దగ్గర 5 ఎమ్మెల్యేలు లాగేస్తే ప్రతిపక్ష హోదా పోతుందని అసెంబ్లీలో అన్నాడు. ఇంత జ్ఞానం ఉన్న వ్యక్తి ఎందుకు మర్చిపోతున్నారు? కోర్టులో పెండింగ్ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి మళ్ళీ పట్టుకుని కూర్చోవడం దేనికి? అంటే అసలు వీళ్ళకి ప్రజాస్వామ్యం అనేది వీళ్ళకి అవసరం లేదు. వీళ్ళ పార్టీ కూడా ఎందుకు పెట్టారండి? కాసేపు మనం మాట్లాడుకుంటే అసలు వీళ్ళ పార్టీ ప్రస్తావన ఏంటి? రాజకీయ పార్టీ ఎందుకోసం వీళ్ళకి? అధికారం ఎందుకోసం వీళ్ళకి? అధికారం ఉంటేనే అధికారం ఉంటే మాకు నచ్చిన మేము చేయొచ్చు, మాకు అధికారం కోసం కానీ మేము ప్రజల కోసం వచ్చామేమన్నా అనేది కదా వాళ్ళు చెప్తుంది. అది వాళ్ళు స్పష్టంగా అర్థమవుతుంది కదా. నీకు గతంలో ఒక్క మెంబర్ ఉండి కూడా అసెంబ్లీకి వెళ్ళి, ఉమ్మడి అసెంబ్లీ అండి 294 సీట్లు ఉన్నప్పుడు ఒక్కళ్ళు ఉన్న వాళ్ళు కూడా కామ్రేడ్స్ కానీ లేదంటే తర్వాత పెద్దలు మన జయప్రకాష్ నారాయణ గారి ఇలాంటి వాళ్ళందరూ మాట్లాడే సందర్భాలు ఉన్నాయి. దానికి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిన పని లేదు కదా. మీకు అసెంబ్లీ రూల్స్ తెలుసు కదా. అసెంబ్లీ రూల్స్ తెలిసినప్పుడు నాకు టైం ఉంటే నాకే కావాలంటే ఎట్లా ఇస్తారు? ఉన్నటువంటి బిజినెస్ రూల్స్ ఉంటాయి కదా, దాని ప్రకారం కదా ఎవరు జరిగిన మనకు సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నాం కదా. ఆ సిస్టాన్ని గౌరవిస్తారా, సిస్టానికి వ్యతిరేకంగా వెళ్తారా? అంటే అఫ్కోర్స్ మీరంతా వ్యతిరేకం అనుకోండి, మీకు ఏది నచ్చితే అదే చేయాలి. సో వీళ్ళకి నచ్చినట్టుగా వీళ్ళకి అన్నట్టుగా కుదరదు కదా అక్కడ. ఇంకోటి ఏంటంటే అసలు ప్రజల కోసము అనే పార్టీ అయితే ఇది ప్రజల పక్షాలు ఎక్కడైనా మాట్లాడవచ్చు లోపలికి వెళ్ళి. రోడ్డు మీద చెప్పాల్సిన అవసరం ఉంది. మీకు ప్రజలు పంపించింది 11 మందిని గెలిపించారు, లేదు వాడిపోయినా కూడా చాలా ఓట్లు వచ్చినాయి కదా. అంటే ప్రజలు మీ పక్షాన ఉన్నటువంటి ప్రజలు చాలా మంది ఉన్నారు కదా. 20%, 30% లేదంటే 39, 40 లోపు ఉన్నారు కదా. మరి దేనికోసం మరి మీరు ఇంకా అంటే ప్రజల కోసం అనేది మీకు అసలు లేదు, కేవలం నీ కోసమే, నా కోసమే. మా అధికారము, మా స్కాములు, మా డబ్బులు, మా డామినేషన్. ఇంతవరకే వీళ్ళకి కావాల్సింది నా అనేది తప్పితే మన అనేది కానీ మీకోసం అనేది కానీ వీళ్ళకి ఇష్టాలు లేదు. వీళ్ళకి నాకు అధికారం కావాలి. నాకు అధికారం దేనికి? నాకు నచ్చింది నేను దోసుకోవడానికి, నాకు నచ్చిన వాడిని కొట్టి కేసు పెట్టి లోపలేయడానికి, నాకు నచ్చని లేదంటే బిల్డింగ్ కూడా పగలగొడతాను, నాకు నచ్చిన విధంగా దారేసుకుంటా అనే దానికోసం తప్పితే వీళ్ళకి నిజంగా ప్రజాస్వామ్యం మీద విలువలు, ప్రజాస్వామ్య గౌరవం ఉంటే వెళ్ళాలి మనం అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలి. అందులో ఇది బడ్జెట్ సమావేశాలు కదండి ఇవి. వాళ్ళకి గౌరవం లేదంటే, గవర్నర్ గౌరవం లేదంటే ఇంక బడ్జెట్ అయితే ఉంది, ఇంకోటి అయితే ఉంది. విజయ్ కుమార్ రాష్ట్రాలు పెట్టే బడ్జెట్ కదా. విజయ్ కుమార్ గారు, సార్ నిన్న స్పీకర్ గారు తమాషా మాట చెప్పారు, 11, 11, 11 అని. అంటే 11 మంది 11వ తేదీన 11 నిమిషాలు ఉండిపోయారు అని. సో 11, 11, 11 అని. అంటే నిన్న చూస్తుంటే నాకు అనిపించింది ఏమంటే బహుశా ఈ 11 మంది జనగణమన పాడడం మర్చిపోయారేమో, అక్కడ వచ్చేమన్నా జనగణమన మాత్రం వినేసి ఆ మ్యూజిక్ విని గుర్తెచ్చుకొని వెళ్ళిపోయారేమో. ఇంకా అంతకంటే వాళ్ళు ఎందుకు వచ్చారో నాకైతే అర్థం కాలేదు. కేవలం వాళ్ళు వచ్చింది ఏమంటే వాళ్ళ యొక్క పదవి 60 రోజులు రాకపోతే పదవి వెళ్ళిపోతుంది కాబట్టి కేవలం చాలా చీప్గా పదవి కాపాడుకోవడానికి వచ్చారు. సో ఇప్పుడు ఇంకా అనర్హత లేనట్టేనా? ఆ బాధ ఉండదా ఇంక ఇప్పుడు తప్పించుకున్నట్టేనా? ఇప్పుడు వన్ థింగ్ సార్
శాసనసభ కానీ పార్లమెంట్లు కానీ ఇట్ రన్స్ ఆన్ కన్వెన్షన్స్. సో ఈ కన్వెన్షన్ ప్రకారం 60 days లోపల 60 days వరుసగా రాకపోతే సో రాకపోతే పదవి రద్దు అవుతుంది అని. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కోర్టుకు పోతారు, మేము వచ్చాం కదా ఒక్కరోజు అని, అది కోర్టులో కొన్ని నడుస్తుంది. అంటే ఇట్లా వాయిదా వేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు 11 మంది ఉన్నారు సార్, నిజంగా వాళ్ళకి రావాలని ఇది ఉంటే మేము మా ఈ లడ్డు విషయం కావచ్చు రకరకాల మీద మా మీద వాళ్ళు విమర్శలు చేస్తున్నారు కదా, 11 మంది వచ్చి 11 వాయిదా తీర్మానాలు ఇమ్మని చెప్పండి. కనీసం 1-2 స్పీకర్ తీసుకుంటాడు కదా, అక్కడ డిస్కషన్ జరుగుతుంది కదా. నువ్వు బయట మాట్లాడే మాట లోపల మాట్లాడు, నువ్వు మాట్లాడిపోయిన డిస్కషన్ జరుగుతుంది కదా, నువ్వు తప్పులు చెప్పొచ్చు కదా. అసలు సబ్జెక్ట్ గురించి చెప్పు, మీరు మాట్లాడారా, ఆలోచించారా, బూతులు మాట్లాడడం తప్ప ఏ రోజు నా పలానా సబ్జెక్ట్ గురించి అంటే ఒక ప్రతిపక్ష పార్టీ పాత్ర వహించాలి, నేను ప్రధాన ప్రతిపక్షం లేకపోతే నేను అధికారంలోకి వచ్చే పక్షం అని ఫీల్ అవుతున్న మీరు 5 సంవత్సరాల పాటు కనీసం ప్రశ్నోత్తరాలు కూడా వేయకుండా అసెంబ్లీని బాయ్కాట్ చేస్తుంటే, చంద్రబాబు గారు బాయ్కాట్ చేశారంటే ఇందాక చలసాని గారు చెప్పినట్టు అత్యంత జగుప్సాకరమైన రీతిలో ఆ రోజు ఆ 2 రోజుల పాటు శాసనసభ జరిగింది. కాబట్టి అంబటి రాంబాబు నుండి అనిల్ కుమార్ యాదవ్ నుండి రకరకాల మంది పేర్లను గుర్తురావట్లే కానీ ఇష్టం వచ్చేట్టు అతి జగుప్సాకరంగా మాట్లాడారు. కాబట్టి ఆయన ఒక్కడే, అంతేగాని మొత్తం టీడీపీ మొత్తం చేయలేదు దాన్ని బాయ్కాట్. ఆయన ఒక్కడే నేను రాను గెలిచే వస్తాను అన్నాడు. మహాభారతంలో ఒకటి ఉంది కదా, ఎగ్జాక్ట్లీ మహాభారతంలో శ్రీకృష్ణ రాయబారంలో ఒకటి సమరం చేయరే బలమశాలిన అంటారు. సో నువ్వు సమరం చేసావు, ఓడిపోయావు, 11 స్థానాలే వచ్చాయి. ఏమాత్రం ప్రజల మీద ఏమాత్రం నీకు ఎంపతి ఉంటే, గౌరవం ఉంటే, రెస్పెక్ట్ ఉంటే వచ్చి కూర్చో. వాళ్ళే సార్ విజయ్ కుమార్ గారు రామారావు గారు కూడా చెప్పండి సార్, సభను బహిష్కరించినప్పుడు ఆయన జరిగిన అవమానం మీద 3 డిప్యూటీ లీడర్స్ పెట్టారు 3 ప్రాంతాల నుంచి. విద్యాధరరావు గారు, మాధవరెడ్డి గారు, తర్వాత అక్కడేమో ముద్దుకృష్ణాయుడు గారు. 3 డిప్యూటీ ఫ్లోర్ లీడర్స్ మీరు చేయండి, మీరు పార్టీ మాత్రం అన్నారు. అది సో మా బాధ్యతను మేము ఎప్పుడు విస్మరించలేదు. ఇక్కడ బేసిక్ గా ఇప్పుడు జలసాని గారు చెప్పిన తర్వాత ఏమర్థం అవుతుందంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు వాళ్ళ బాధ్యతను విస్మరించలేదు. వ్యక్తిగతంగా ఆయనకు ఆ రోజు ఎన్టీఆర్ బాధ వచ్చిండొచ్చు, ఈ రోజు వాళ్ళ వైఫ్ అన్నారు కాబట్టి చంద్రబాబు గారి బాధ అయినా వ్యక్తిగతంగా ఉండొచ్చు, కానీ సభ మర్యాద కానీ సభ బాధ్యతలు కానీ విస్మరించలేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సభ మర్యాద సంగతి ఆయనకి ఎప్పుడూ అసలు లేదు. ఒకప్పుడు మళ్ళా నేనేదో వీడియో చూస్తుంటే ఆయన అధికారంలో ఇప్పుడు ఎక్కుచా ఈ టైప్లో నాకు అది అట్లా చెప్పాలంటే కూడా బాధగా ఉంది. ఈ టైప్లో మాట్లాడిన వ్యక్తి ఆయన సభా మర్యాదల మీద సభ కన్వెన్షన్ కానీ కనీసం బాధ్యత లేదు. మరి సభ కన్వెన్షన్స్ మీద ప్రజల మీద సో ఇప్పుడు ఆయనకు 40% ఓట్లు వచ్చాయంటున్నారు కదండి. ఈ 40% ఓట్లని ఒకవేళ దీంట్లో తీస్తే ఆయన కూడా కొంతమంది సభ్యులు ఉన్నట్లు లెక్క కదా. అంటే ప్రజలు నీకు 40% ఓట్లు ఎందుకు వేశారు? నువ్వేదో అసెంబ్లీలో పోయి చెప్తావు మా యొక్క సమస్యలు ఇచ్చేస్తావని, నువ్వు పోకపోతే ఆయనకి అధికారం ఇస్తేనే ఆ ప్రజలన్నా ఆయనకు కావాలండి, ఆ ఓటర్లన్నా. అవునండి, ఓడిపోయారు, సమరం చేయలేకపోయారు. ఆయన కోపం ఆయన డిసెంట్ చూపిస్తారు, ఓడిపోయారు. నీకు చూద్దాం. ఈ రోజైతే ఎమ్మెల్సీలు పార్టీ ఎమ్మెల్యేలు మీటింగ్ పెడుతున్నారట, వాళ్ళన్నా వెళ్ళమంటారా లేకపోతే మరి ప్రతిపక్ష అసెంబ్లీకి రావడానికి పెడతారా? అదేదో ఫస్ట్ రోజే వచ్చిండొచ్చు కదా. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆయన మీటింగ్ పెట్టుకుంటే అదేదో ఫస్ట్ రోజే. ఒక్క విషయం అండి, ఒక్క విషయం చెప్తున్నాను, ఒక్క 60 సెకండ్ ఏమండి చెప్పండి. అట్లన్నా ఏం లేదు, తిరుపతి దేవాలయాన్ని నేను అందరికీ అక్కడ పెద్దలకి బయట చూసే వీక్షకులను చెప్తాను, ప్రతిష్టని కాపాడాలి. దీన్ని ఏదన్నా ఉత్తర భారత బోర్డు ఇంకో బోర్డులను పెట్టి దీని మీద కబ్జా చేయొద్దు, పొరపాటును సవరించుకోవాలి. మా తిరుపతి దేవాలయం మా తెలుగు వాళ్ళ మన ప్రభుత్వాల దీనిలోనే ఖచ్చితంగా ఉండాలి. దీన్ని ప్రతిష్టని భంగపరిచేటట్టు అయోధ్యకు లింక్ చేసేటట్టు నిర్బంధంగా ఖండిస్తున్నాను. పవిత్ర దేవదేవుడు కలియుగ వైకుంఠం దైవం ఎవరైతున్నారో వారి ప్రతిష్ట ఈ ప్రపంచంలో నెంబర్ 1 గా ఏ రోజు ఉండాలని చెప్పి నేను భక్తులుగా కోరుకున్నాను. వారి ప్రతిష్ట భంగపరిచేవాడు ఎవరన్నా సరే కఠినంగా ఉండాలి, ఆ కుట్రలను అడ్డుకోవాలి. సార్ రాజ్యాంగం ప్రకారం చలసాని గారు రాజ్యాంగం ప్రకారం నడిచిందండి 2018 రాజ్యాంగం ప్రకారం
ఉండదు సార్, రాజ్యాంగం ప్రకారం దేవాదాయ శాఖ స్టేట్ లిస్ట్ లో అవును. ఉంటుంది. సో దానికి ఇప్పుడు వచ్చిన ఇబ్బంది లేదు. రాజ్యాంగం చూద్దాం, ఆ ప్రయత్నాలు జరిగినా కూడా ఉన్నది చంద్రబాబు నాయుడు రిఫార్మ్స్ ప్రకారం కూడా. సో ఖచ్చితంగా So, ఇది రాష్ట్రం దాటిపోదు. Thank you. మన యొక్క దేవాలయం మన దగ్గరే విజయ్ ఉంటుంది. కుమార్ గారు, చలసాని గారు, వెంకటేశ్వర గారు, ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ న్యూస్. అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబీఎన్.